ధార్మిక నిలయాలు మన ఆలయాలు. ధర్మ రక్షణకై నిర్మించిన ఆలయ దర్శనం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు భగవదానుగ్రహం కలుగుతుంది. అలాంటి ఆలయ విశేషాలు ఈ రోజు మా ఊరి దేవుడి కార్యక్రమంలో తెలుసుకుందాం. మెదక్ జిల్లా చిన్నగొట్టిముక్లలో స్వయంభూగా వెలిసిన శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో నిత్యం భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, శనివారం జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామధూత కృపాసింధో మత్కార్యం సాధయత్ ప్రభో. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అసాధ్యము అనేటువంటి యొక్క పదం ఆంజనేయ స్వామి దగ్గర వర్తించదట. అంటే ఎందుకు అంటే, అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేసేటువంటి యొక్క శక్తినిచ్చేటువంటి యొక్క వాడెవరయ్యా అంటే హనుమంతుడు. మరి నలుపక్కల ఎన్నో కిలోమీటర్ల దూరంలో కూడా జనావాసం లేకుండా దట్టమైనటువంటి అరణ్యంలో వేల సంవత్సరాల నాటి వటవృక్షం కింద స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ 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 సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మనమున్నాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆయన పేరే ఏం పెట్టుకున్నాడయ్యా అంటే, భక్తులతోని ఏమి పిలుచుకుంటున్నాడయ్యా అంటే సహకార ఆంజనేయ స్వామి అని. ఈ ఆలయంలో పూర్వకాలంలో మహర్షులు తపస్సు చేసేవారని చెబుతారు. శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ప్రత్యేకత. వ్రతమాచరిస్తే ఆ స్వామి కోరుకున్న కోరికలు తీరుస్తాడని నమ్మకం. చుట్టూ అటవీ ప్రాంతం. ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ప్రాంతం. నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రోడ్డుకు అత్యంత సమీపంలో వెలసిన సహకార ఆంజనేయ స్వామి ఆలయాన్ని దాతల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. నిత్యాన్నదానాలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. తమలపాకుల అలంకరణ, చంద్రం పెట్టడాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరుగుతాయి. శ్రీరామ భక్తుడైన స్వయంభూ ఆంజనేయ స్వామి వైభవం ఇక్కడ కోరుకున్న కోరికలు 100% తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరి ఇక్కడ విశేషమేంటి? హనుమంతుడేమో రామ భక్తుడే గాని రాముడు కాదు కదా, శివావతారం ఆయన. మరి ఇక్కడ విశేషమేంటి అంటే, ప్రతిరోజు కూడా సామూహికంగా ఎంతోమంది దంపతులు కూర్చొని చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు. మరి హనుమంతుడైనటువంటి శివుని రూపమైనటువంటి హనుమంతుని వద్ద విష్ణువు నామ స్మరణ ప్రతిరోజు జరగడం గొప్ప విశేషం. అందువల్లనే ఇక్కడ స్థల విశేషం ఇంకా పెరిగింది అని పెద్దలు చెప్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అభిషేకాది పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ హరినామ కీర్తనలతో వందల సంఖ్యలో ఒకేసారి సామూహిక వ్రతాలు చేయొచ్చు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి, తులసి చెట్ల వద్ద మహిళలు పెద్ద ఎత్తున దీపారాధన చేపడతారు. స్వామికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. వనంలో వెలిసిన స్వయంభూ స్వామి కావడంతో నిత్యం భక్తుల రద్దీ కనిపిస్తుంది ఈ ఆలయం.